బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే మంత్రివర్గ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు దాదాపు ముగిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనేతలతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. కేబినెట్ లో చంద్రబాబుతో పాటు మరో 25 మందికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి 7 ఎమ్మెల్యేలో ఒకరికి చొప్పున మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి అని ప్రచారం జరుగుతోంది. టీడీపీకి 20 లేదా 21 మంత్రి పదవులు వస్తాయని అంచనా ఉంది. లోకేష్, నారాయణ, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లకు బెర్త్ ఖరారు అయినట్లు తెలిసిందే. కేబినెట్ లో బీసీ వర్గాల నుంచి 8 లేదా 9 మంది ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ 2, ఎస్టీ 1, ఆర్యవైశ్య 1, మైనార్టీ 1, కమ్మ 4, కాపు 4, రెడ్లు 3 కేబినెట్ పదవులు వచ్చే అవకాశం ఉంది. ఇక మైనార్టీల తరపున ఫరూక్, వైశ్యుల నుంచి శ్రీరామ్ తాతయ్య పేర్లు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఎస్సీల నుంచి వంగలపూడి అనిత, ఎస్టీల నుంచి గుమ్మడి సంధ్యారాణి పోటీలో ఉన్నారు. 50 మంది పేర్లు తయారు చేసి చంద్రబాబుకు ఇచ్చినట్లు సమాచారం. కులాలు, మతాలు, ప్రాంతాలు ఆధారంగా పేర్లు ఎంపిక చేసినట్లు తెలిసింది. మరోవైపు రేపు ఆంధ్రప్రదేశ్ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రేపు ప్రధాని మోదీ ఏపీకి వస్తారు. సరిగ్గా రేపు ఉదయం 10:40 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. 10:55 సభా వేదికకు చేరుకుంటారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్టులో మోదీ కాన్వాయ్ కు సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఎయిర్పోర్టు నుంచి ప్రమాణ స్వీకార వేదిక వరకు ట్రయల్ రన్ చేశారు. హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాత్రికి రానున్నారు. ఏపీ నుంచి చిరంజీవిని ఆహ్వానించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా జగన్ బాధితులు ఉంటారని పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రకటించారు. వినూత్నంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 50,000 మంది కూర్చునేలా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. 10,000 వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పొరుగు రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తమిళనాడు నుంచి కొందరు మంత్రులతో ఒక సహజ ప్రతినిధి బృందం హాజరవుతోంది. సుమారు 80,000 మంది కూర్చోవడానికి వీలుగా మైదానంలో కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. అంతకు మించి వచ్చిన వారు ప్రాంగణం బయట ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వారి కోసం ప్రాంగణం బయట డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ జిల్లాల్లో వస్తున్న స్పందనను బట్టి ఈ సభకు సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 మంది హాజరు కావచ్చని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 10,000 వాహనాలు రావచ్చునన్న లెక్కతో వాటికి సరిపోను పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు.